జబర్దస్త్లో మీకు యాక్ట్ చేసే అవకాశం ఎలా వచ్చింది? అయినా ఒక్క ఎపిసోడ్లోనే కనబడ్డారు, మిగతా ఎపిసోడ్లలో ఎందుకు లేదు అని చాలామంది అడుగుతూ ఉన్నారు. మణితో మనసారా ఎపిసోడ్ నెంబర్ 5కి స్వాగతం, సుస్వాగతం. ఈ మధ్య మేము జబర్దస్త్లో యాక్ట్ చేసామనే విషయం వీళ్ళు చాలామందికి తెలిసే ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది కామెంట్ చేసేవాళ్ళు మిమ్మల్ని ఒక్కసారైనా జబర్దస్త్ స్టేజ్ మీద చూడాలని. ఈరోజు వాళ్ళందరి ఆశీర్వాదమే నిజమై ఈటీవీ నుంచి పిలిపొచ్చింది. ఈటీవీ అంటే మనలో చాలామందికి ఒక ఎమోషన్. ప్రత్యేకంగా నాకు ఈటీవీ అంటే చాలా ఇష్టం. నాకు ఒక చిన్ననాటి జ్ఞాపకంలాగా పంచతంత్రం, భాగవతం, చిన్నప్పుడు మా అమ్మతో కలిసి చూసిన సీరియల్స్ ఎన్నో. ఇక డి, జబర్దస్త్ లాంటి అనేక రకాల షోస్తో ఎంతోమంది ఆర్టిస్టులకి జీవితాన్ని ఇచ్చింది ఈటీవీ. ఇక అలాంటి ఈటీవీలో, మన చిన్ననాటి జ్ఞాపకమైన ఈటీవీలో మనం కూడా ఒక జ్ఞాపకం అవుదామని వెళ్ళాం. దానికి అనుగుణంగానే నేను, గిరిచరణ్ పండన టీంలో యాక్ట్ చేయడం జరిగింది. ఆ స్కిట్ని నేనే రాశాను. పండన కూడా మాకు బాగా సహకరించారు. ఇక జబర్దస్త్లో కంటిన్యూ అవుతారా అంటే ప్రస్తుతానికి లేదండి. కారణం, మన అన్బీటబుల్ కల్చర్ ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి అంతరాయం ఏర్పడడం, రెండోది చిన్న చిన్న సినిమా అవకాశాలు కూడా రావడం. మన ప్రేక్షకులకి ఇంకొక శుభవార్త కూడా ఏంటంటే, మేము శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా యాక్ట్ చేయడం జరిగింది. నేను, గిరిచరణ్ ముగ్గురమే ఒక స్కిట్ చేశాము. అది కూడా మన ఈటీవీలో March 15th టెలికాస్ట్ అవుతుంది. తప్పకుండా చూడండి. ఇక పండన్నతో పర్ఫామ్ చేసిన జబర్దస్త్ పూర్తి వీడియో కూడా నిన్నే యూట్యూబ్లో రిలీజ్ అయింది. వీలుంటే దాన్ని కూడా ఒకసారి చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆల్రెడీ కామెంట్ చేయండి అని నేను అడగకపోయినా జబర్దస్త్ ప్రోమోలో మమ్మల్ని చూసి మీ ఆశీర్వాదాన్ని కామెంట్ రూపంలో అందించారు. ఆ ప్రోమో కామెంట్లను చూసిన రష్మి గారు శ్రీదేవి డ్రామా కంపెనీలో మాతో ఏమన్నారంటే, 4 సంవత్సరాలుగా ఛానల్ రన్ చేస్తూ ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా రాకుండా అంతమంది పాజిటివ్గా మీ గురించి కామెంట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అని పొగిడారు. ఇదంతా మీ వల్లే. ఇంతలా మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ శిరస్సు ఉంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నా కలం, నా గలం మీ సేవ కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయని మరొక్కసారి మనవి చేసుకుంటున్నాను. ఇట్లు మీ మణి. నమస్కారం.